తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అప్పుల్లో అగ్రస్థానంలో ఉంది చంద్రబాబు సర్కార్. ప్రతి మంగళవారం అప్పు చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. తాజాగా 4600 కోట్లు రుణం సేకరించారు. పేదలకు పథకాలు అమలు చేయని కూటమి సర్కార్ అప్పు చేసిన డబ్బంతా ఏం చేస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో మాత్రం దూసుకువెడుతూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతో పాటు బడ్జెట్ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ 2 ఏళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో 4600 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో 2 ఏళ్లు కాకుండానే చేసిన అప్పులు చంద్రబాబు సర్కార్ 3,40,494 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్ అప్పులే 1,80,603 కోట్లు కాగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,12,504 కోట్లకు చేరాయి. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో 47,387 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యంగా ఉంది. అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్ 6తో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకుండానే రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలమయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో ఏకంగా 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు 2 ఏళ్లు కాకుండానే 3.40 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు, రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు, రాష్ట్ర సంపద గాని ప్రజల సంపద గాని పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు.